అపోస్తలుడైన పౌలుకి ఎన్ని రకాల బాధలో, ఎన్ని రకాల పరీక్షలో, ఎన్ని రకాల శోధనలో, ఎన్ని రకాల శ్రమలో. కొన్నిసార్లు అయితే అసలు ఇక బతకటానికి అసలు ఇక ఛాన్సే లేదబ్బాయి, లేదు ఇంక అవకాశం లేదు అన్న స్థితికి వెళ్ళిపోయాడు. ఏ కొంచెము కూడా మేము బ్రతుకుదుమన్న విశ్వాసం మాకు లేకపోయాను. ఆయనను ప్రభు మాకు సహకారుడై ఉండి అట్టి మరణము నుండి మమ్మను తప్పించను, అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను. నిందలు పడ్డాడా, అవమానాలు పడ్డాడా, ఆకలి బాధను సహించాడా, దొంగల చేత దెబ్బలు తిన్నాడా, యూదుల చేత రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు, బెత్తాల దెబ్బలు తిన్నాడా, కేసులు పెట్టబడి జైళ్ళ పాలయ్యాడా. పౌలుకు వచ్చిన అగసాట్లలో ఒక్క టైప్ అగసాట్లు మనకు వచ్చిన ఎన్ని తిట్లుంటే అన్ని తిట్లు తిడతాం దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. అందరు కాదులే కానీ మనలో కొందరు. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే చర్చికి రమ్మని పిలిచావా నీకు మామూలుగా ఉండదని కూడా ముందే వార్నింగ్ ఇస్తారనమాట. అంత భయంకరమైనటువంటి కఠినమైన శ్రమలను ఎదుర్కొని కూడా ఇంత కూడా చలించలా కదల్లా నిలబడ్డాడు. నీకు బాధ ఎట్లేదా? నీకు సిగ్గేయట్లేదా? ఇంత దారుణమైన బాధలు పడుతున్నావే, ఉన్నాడో లేడో కూడా తెలియనటువంటి ఆయనను గురించి ఎందుకు ఇంత ఘోరంగా అవమానాలు పొందుతున్నావంటే, ఒరే పిచ్చోడా, ఆయన నీకు తెలియదు, ఆయన నువ్వు ఎరగో, నాకు తెలుసు. ఆయన ఏందో నాకు తెలుసు, ఆయన ఎందుకు నాకు ఇవన్నీ అనుమతిస్తున్నాడో నాకు తెలుసు, ఆయన ఎందుకు నన్ను ఇంత నల్లగొడుతున్నాడో నాకు తెలుసు. నువ్వు ఆయన ఎరగవు, నీకు తెలియదు, నువ్వు అంతే అంటావు. నేను ఆయన్ని ఎరుగుదును గనుక ఎలాంటి పరిస్థితులు నాకు రప్పించినా నేను సిగ్గుపడను, భీతి చెందను, భయపడను, గందరగోళం అయిపోను. ఒకవేళ మానవరీత్యా నాకు భయం వచ్చినా వెంటనే ఆయన్ని బట్టి నాకు కొండంత ధైర్యం ఉంది. ఏమిటి నీ ధైర్యం? ఎన్ని రకాలు నన్ను చుట్టుముట్టినా నా ప్రభు సెలవు లేకుండా నన్ను ఏమీ చెయ్యజాలదో. హల్లెలూయా. శత్రువులు నన్ను ఏం చేయలేరు, సమస్యలు నన్ను ఏం చేయలేవు, అప్పులు, ఇబ్బందులు, ఆకలి బాధలు నన్ను ఏమి చేయలేవు, కరువు, ఖడ్గం ఏది నన్ను ఏం చేయలేదు, వ్యాధి, తెగులు ఏది నన్ను ఏం చేయలేదు. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టి గెలవగలిగేదేముంది? ఉందా? ఒక అవమానం నాకు ఎదురైందంటే ఆయన అనుమతి, ఒక నింద నాకు ఎదురైందంటే ఆయన అనుమతి, ఒక వ్యాధి నాకు వచ్చిందంటే ఆయన అనుమతి, ఒక శ్రమ నాకు కలిగిందంటే ఆయన సెలవు, నలుగురిలో నవ్వుల పాలు అయ్యాను అంటే ఆయన సెలవు. మరి అంతా అవమానాలు ఎదుర్కొంటా, అన్ని బాధలు పడతా, మళ్ళీ ఇంకా ఆయన ఎరుగుతున్న కనుక సిగ్గుపడిన అంటాం. మరి ఇంకేంటి, మరి నెక్స్ట్ ఏంటంటే వాటన్నిటినీ నాకు అనుకూలంగా మళ్ళీ మార్చేస్తాడని నాకు తెలుసు. నా చేత అడిగించుకోడు నాయన దేవుడు. అందరూ చెప్పండి, దేవా నువ్వు తప్పు చేసితివి అని నా చేత అడిగించుకోడు నాయన. అందరూ చెప్పండి, దేవా నీవు నా ఎడల తప్పు చేసితివి అని నా చేత అడిగించుకునే దీనస్థితిలో నా దేవుడు లేడు. పైగా నా జీవితంలో నాకు ఎదురైన ప్రతి పరిస్థితిని బట్టి రేపు క్లైమాక్స్లో దేవా నీ కార్యములన్నీ న్యాయయుక్తములు అని నా చేత అనిపించుకుంటాడు ఆయన. హల్లెలూయా. దేవా నీ చర్యలన్నీ, నీ కార్యములన్నీ ఎంతైనా న్యాయయుక్తములు. న్యాయం. నువ్వు తప్పు చేయవు దేవా, నువ్వు తప్పు చేయవు. నీకు స్తోత్రం అని మనం అనేటట్టు చేస్తాడు ఆయన. దేవా నన్ను ఇట్లా ఎందుకు చేసావని అడిగించుకోడు దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన వాడు సిగ్గుపడడం. ఈరోజు చిన్నదానికి పెద్దదానికి మనం కదిలిపోతున్నాము అంటే, భయపడుతున్నామంటే, గడగడలాడిపోతున్నామంటే, ఏదేదో అయిపోతున్నామంటే సరిగా ఎరగల.
ఏం చేయాలా? శరీర సంబంధమైన విషయాలకైనా ఆత్మీయ విషయాలకైనా మనం ఊరికనే కదిలిపోతున్నామంటే పెద్ద ఆయన మనకి ఇంకా సరిగా అర్థం కావాల. అర్థమైతే కదలం, లోపల ఉన్న ఆనందం పోదు, సమాధానం పోదు. అందరూ స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆత్మఫలం గలతీ పత్రిక 5:22 నెరవేరిద్ది. సంతోషం. ఏంటి? ఏ పరిస్థితుల్లో కూడా భక్తులు అలాంటి కఠినమైన శ్రమల్లో సైతం ఎలా హ్యాపీగా ఉండగలిగారంటే వాళ్ళు ఇదే చెబుతారు, ఆయన తెలుసాయా మాకు. ఏమంటే తెల్లారితే శిరచ్ఛేదం చేస్తారో తెలియదు, ఈటెలతో పొడి చంపుతారో తెలియదు, కత్తితో నరుగుతారో తెలియదు, ఉరిదిస్తారో తెలియదు పేతురికి. అప్పటికి యాకోబుని అలాగా హతసాక్షిగా చేశారు, పేతుని కూడా అరెస్ట్ చేశారు. తెల్లారితే తీర్పు. శుభ్రంగా వండుకొని నిద్రపోతున్నాడు ఆయన. నాకు ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడల్లా ఆశ్చర్యం, ఈయనకు నిద్రట్టొచ్చిందో నాకు అర్థం కావట్లా. తెల్లవారి గడప దగ్గరే చావు ఎదురు చూస్తుంటే సహజంగా మనమైతే ఏం చేస్తామని తెలిసిన వాళ్ళందరినీ పిలిపిస్తాం, మన సొంత వాళ్ళని పిలిపించి అందరినీ కూర్చోబెట్టి కూటం పెట్టి మనం ఏడిచి వాళ్ళని ఏడిపించి, వాళ్ళు ఏడిచి మనల్ని ఏడిపించి గందరగోళం చేసి అప్పగింతలు చేసి అది చేసి ఇది చేసి నానా బాధలు పడతాం. అవునా కాదా? లేదు, సైనికులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో వండుకొని హాయిగా నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి లేపితే దర్శనం వచ్చింది అనుకుంటున్నాడు. దేవదూత లేపి ఆ గళ్ళు ఆ ఇనుప గవిని సైతం దాటించి ఆ గేట్లన్నీ ఓపెన్ చేసి చేయబట్టుకొని బజారులో తీసుకెళ్ళి వదిలిపెడితే, అబ్బా ఏంది దర్శనం, ఏంది రియల్గా ఉన్నట్టుంది, అసలే ఇంత అద్భుతంగా ఉంది దర్శనం, ఇది రియల్గా ఉన్నట్టుంది అనుకుంటున్నాడు. ఇంకా తెలివి రాలా. అంటే ఎంత డీప్ స్లీపో చూడండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు పేతురు నిద్రపోయాడా లేదా నిద్ర నటించాడా అని చెప్పుకోవడానికి, అద్భుతంగా నిద్రపోయాడు అంటానికి అదే సాదృశ్యం, అదే సాక్ష్యం. ఎంతసేపు నిద్రపోకపోతే నిజాన్ని కలనుకుంటున్నాడు చూడండి. దేవునికి మహిమ. నాకు అర్థం కాదు అసలు. మామూలుగా నిద్ర బిళ్ళలు వేసుకున్నా నిద్ర రాదు కదా, తెల్లారి శిక్షణంగా, తెల్లారి తీర్పనంగా, టాబ్లెట్లు వేసుకున్నా నిద్ర రాదైతే నువ్వు ఎట్లా నిద్రపోయావు పేతురు గారు అంటే చిన్నగా చెప్తాడు, నాకు నిద్ర రాకపోవటానికి ఏముంది నాయనా, ఆయన సెలవు లేకుండా నన్ను ఎవడేం చేస్తాడు చెప్పు. యాకోబు ఖడ్గం చేత హతుడయ్యాడంటే అలాగే దేవుడు నిర్ణయించాడు ఆ హతసాక్షి మరణం. అదే నాకు నిర్ణయిస్తే దాన్ని ఎవడు ఆపలేడు. ఒకవేళ అది నాకు దేవుడు నిర్ణయించకపోతే నన్ను ముట్టే దమ్మెవడుకుంది, నన్ను హత్య గావించే శక్తి ఎవడుకుంది. అందుకే నాకు భయం లేదు. ఎందుకు భయం లేదంటే నేను నా పూర్ణ హృదయం అంతటితో ఆయన మీద ఆనుకున్నాను. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని సగం శాంతి గలవానిగా నీవు చేయుదు. ఏంటి శాంతి? అదండి.